Okay, the name of the topic is complex numbers. And this is chapter number 1 in 2A, the first one. And this is what? The class 1, the first one. So class 1. Then what is the meaning? What is the definition of those complex numbers? సంకీర్ణ సంఖ్యలు. అసలు ఈ సంకీర్ణ సంఖ్యలు అనేటువంటివి ఎలా ఉంటాయి, వీటి వల్ల మనకి ఉపయోగం ఏమిటి, వీటిని ఏ సందర్భాల్లో వాడుకుంటాం? ఉదాహరణకి మనం వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేప్పుడు దీన్ని తీసుకుంటాం. x² - 4 = 0. సో దీనిలో మనం x విలువ కనుక్కోవాలి. ఫ్రమ్ హియర్ ఇంప్లైస్ x² = 4. సో x² = 4 implies x = √4 and √4 = +or -2. √4 = +or -2. Similarly, x² - 9 = 0 and x² - 81 = 0. And as well as, now let's consider here the case of x² + 1 = 0. Now x² + 1 = 0 implies x² = -1. x² = -1 means x √-1. So square root of a negative real number. ఇంతకుముందాకా మనం చదువుకున్నటువంటి కింది తరగతుల్లో, మేబీ ఫస్ట్ ఇయర్లో ఎక్కడో కూడా మనం చేసేటువంటి నెంబర్ సెట్స్ అన్నీ కూడా రియల్ లైన్ మీదే ఉంటాయి. వాస్తవ సంఖ్యా సమితి క్యాపిటల్ R ఈజ్ ద టాప్ మోస్ట్ సెట్. So in capital R, the square root of a negative real number is not defined. ఆ సందర్భంలో మీరు రాసే ఆన్సర్ ఏంటండి అంటే x √-1 ఈజ్ నాట్ పాసిబుల్. ఇది సంభవం కాదు. సో దిస్ ప్రాబ్లమ్ హ్యావ్ నో సొల్యూషన్. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అని సాధారణంగా మనం చెబుతూ ఉంటాం. అది రియల్ లైన్ మీద. కానీ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటివి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అవుతున్నాయో వీటితో పాటు వచ్చేటువంటి పదము ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసేది దీని గురించి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -1. సో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1ని ఆయన ఏమన్నాడంటే, ఒక మ్యాథమెటిషియన్ √-1 = I అన్నాడు. √-1 = I. ఇక్కడ I అనే పదానికి అర్థం ఏంటండి అంటే అయోటా. అయోటా అయోటా అంటే గ్రీకులో ఐ డోంట్ నో. అదేంటో ఆయనకి తెలియదు కాబట్టి దాన్ని ఏమన్నాడండి అంటే అయోటా. దా ఇనిషియల్ లెటర్ ఐని తీసుకున్నాడు. √-1 = I అని చెప్పాడు. సో ఇప్పుడు √-1 = I అని చెప్పినట్లయితే దీని ఇరువైపులా మనం స్క్వేరింగ్ చేసినట్టయితే -1 = I². సో -1 = I². సో ఇలా ఒక నెగిటివ్ రియల్ నెంబర్కి స్క్వేర్ రూట్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు దీని ప్రకారం ఒక చిన్న ఉదాహరణ మనం గమనించినట్లయితే, ఇదే సమస్యలో x² + 4 = 0. x² + 4 = 0 అంటే x² = -4. x² = -4 అంటే x √-4. x √-4. ఇప్పుడు ఈ √-4ని మనం ఎలా రాస్తున్నామండి అంటే √-1 × 4. -1 × 4. ఇప్పుడు దీన్ని రెండుగా కనుక మనం బ్రేక్ చేసినట్లయితే x √-1 × √4. ఆల్రెడీ మనకి తెలుసు √4 అంటే ఇక్కడ +or-2. మరి ఇక్కడ √-1 అంటే ఏమన్నామండి అంటే I అన్నాం. కాబట్టి ఇప్పుడు దీని విలువ ఏమైపోయిందండి అంటే +or-2i. సో ఇక నుంచి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటి టాపిక్ యొక్క ఫండమెంటల్ ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే, ఏవైతే నెగిటివ్ రియల్ నెంబర్స్ ఉన్నాయో
వాటికి కూడా ఇక్కడ స్క్వేర్ రూట్స్ అనేటువంటివి డిఫైన్ చేశాడు. ఈ కాన్సెప్ట్ దీన్ని ఉపయోగించుకోండి. √-1 ఈజ్ ఈక్వల్ టు ఐ అనేటువంటి ఈ పాయింట్ని బేస్ చేసుకొని I² ఈజ్ ఈక్వల్ టు -1 కనుక ఇప్పుడు ఇంతకుముందు x² + 4 ఈజ్ ఈక్వల్ టు 0, x² + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి వర్గ సమీకరణాలకి మనం సాధన లేదు అని చెప్పాం. బట్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ వెన్ వి లిజన్ ద వర్డ్ కాంప్లెక్స్ నెంబర్స్, నెగిటివ్ రియల్ నెంబర్స్ కూడా స్క్వేర్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ ఐ, దిట్ ఇమాజినరీ నెంబర్, కల్పిత సంఖ్యే, దాన్ని మనం కల్పిత సంఖ్య ఐ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇక నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటండి అంటే రెండో విషయం, మనం ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని పిలుస్తాం, వర్గ సమీకరణము అని పిలుస్తాం. ఈ వర్గ సమీకరణానికి డిస్క్రిమినెంట్ అని ఒక పేరు పెట్టి ఒక విలువ కనుక్కుంటాం, b² - 4ac. ఈ b² - 4ac కనుక <0 అంటే నెగిటివ్ కనుక అయినట్లయితే అక్కడ మనం చెప్పేటువంటి ఆన్సర్ ఏంటండి అంటే ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్స్, తెలుగులో సంయుగ్మ సంకీర్ణకరణులు అనేటువంటి పదాన్ని వాడతాం. అంటే అవి అక్కడ మీకు ఐ అనేటువంటి నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం కనుక్కునేప్పుడు మూలాలకు ఫార్ములా రాసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -b + r √b² - 4ac/2a అని రాసినప్పుడు ఈ సందర్భంలో b² - 4ac కనుక 0 అయినట్టుంటే రూట్స్ ఆర్ ఈక్వల్, b² - 4ac కనుక ధనాత్మకమైనట్టే పాజిటివ్ అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, b² - 4ac కనుక <0 నెగిటివ్ అయినప్పుడు ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్స్ అని చెబుతాం. ఆ సందర్భంలో కూడా మనం అంతకుముందు దీన్ని క్వాడ్రాటిక్ వర్గ సమీకరణాలు అనేటువంటి ఒక టాపిక్లో 10వ తరగతి కింది లెవెల్లో ఉన్నప్పుడు వీటి గురించి ఆల్రెడీ మనం నేర్చుకుంటాం జరిగింది. సో ఇది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగం. రెండవది, ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లుగానే √4 అన్నాం. √4 అన్నప్పుడు +r-2 అని ఆన్సర్ ఇస్తున్నాం. అలాగే √100 అన్నాం. √100 అన్నప్పుడు మళ్ళీ +r-10 అనేటువంటి సమాధానాన్ని ఇస్తున్నాం. ఎందుకయ్యా అంటే 10² అన్నా 100, -10² అన్నా 100. సో కాబట్టి ఇప్పుడు స్క్వేర్ రూట్ అనేది కనుక్కున్నప్పుడు 2 విలువలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ స్క్వేర్ రూట్ అని కనుక్కుంటున్నప్పుడు 2 విలువలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా మనల్ని √1 ఎంతండి అంటే మనం చెప్పేటువంటి ఆన్సర్ ఏంటండి అంటే 1. లేదు √8 ఎంతండి అని ఎవరైనా అడిగినట్లయితే మీరు ఇచ్చే ఆన్సర్ 2. ఎందుకయ్యా అంటే 8 అని రాయొచ్చండి అంటే 2³ అని రాయొచ్చు. కాబట్టి √2 క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. ఇక్కడ √1లో కూడా ఇదే సందర్భంలో 1ని మనం 1³ అని రాసినట్లయితే 1 ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంది. స్క్వేర్ రూట్ కట్టినప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ 2 విలువలు వచ్చినాయి, ఇక్కడ స్క్వేర్ రూట్ కట్టినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ 2 విలువలు వచ్చినాయి. మరి ఇక్కడ క్యూబ్ రూట్ కట్టినప్పుడు కుడి చేతి వైపున 3 విలువలు ఉండాలి కదా. అలాగే ఇక్కడ √8 అన్నప్పుడు మనకి 3 విలువలు రావాలి కదా. అక్కడ +r-2 +r-10 అని ఆన్సర్ చెబుతుందని 2 విలువలు ఉన్నాయి, 2 వాల్యూస్ ఆర్ దేర్. దెన్ వాట్ అబౌట్ దిస్ 2? √1 కట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకు అక్కడ ఏం రావాలండి అంటే 1తో పాటు ఇంకో 2 రావాలి. అలాగే ఇక్కడ √8 కట్టినప్పుడు 2తో పాటు ఇంకో 2 కూడా రావాలి. ఇంతకుముందాక మనకి ఈ కాన్సెప్ట్ అనేటువంటిది తెలియదు కాబట్టి మనం ఇంతవరకు ఈ ప్రశ్నకి ఆన్సర్ రియల్ లైన్ మీద ఇదే చెప్పేవాళ్ళం. √1 = 1, √8 = 2 అని మాత్రమే చెబుతాం. కానీ వాస్తవానికి √1 అన్నప్పుడు అక్కడ కూడా 3 విలువలు ఉంటాయి, 1 ω² అనేటువంటిది. అలాగే ఇక్కడ √8 కట్టిన 2 ω అనేటువంటి 3 విలువలు ఉంటాయి. ఇంతకుముందు మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటి భావన తెలియదు, వాటి గురించినటువంటి మనకి నాలెడ్జ్ లేదు. కాబట్టి ఇంతకుముందు వరకు మనం ఏం చెబుతున్నామండి అంటే ఇప్పుడు క్యూబ్ రూట్ కట్టినప్పుడు ఇటుపక్క 3 విలువలు రావాలి, అలాగే 4th రూట్ కట్టినప్పుడు అటుపక్క 4 విలువలు రావాలి, nth రూట్ కట్టినప్పుడు కూడా అటుపక్క n విలువలు ఉండాలి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క రెండో ముఖ్యమైనటువంటి ఉపయోగం.
ఇచ్చినటువంటి నెంబర్కి మనం ఏ రూట్ అయితే తీసుకుంటామో ఖచ్చితంగా కుడి చేతి వైపున అన్ని విలువలు ఉండాలి. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటి భావన మనకి ముందు తెలియకపోవటం వల్ల మనం చేస్తున్నది ఏంటంటే అంటే వాటికి ఆన్సర్ అలాగే ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం. సో ఇక నుంచి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలు కాంప్లెక్స్ నెంబర్ సంకీర్ణ సంఖ్యలు అంటే అర్థం ఏంటండి, వాటి నిర్వచనం ఏంటి? మనం ఇప్పటిదాకా అసలు ఐ అనేది చూసాం, దీన్ని అయోటా అని పిలిచాం. ఇక నుంచి -1 = I², దీనికి ఒక బాక్స్ వేయటం జరిగింది, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటివి క్యాపిటల్ సి అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. క్యాపిటల్ సి = సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పెయిర్స్ A, B వేర్ A అండ్ B బిలాంగ్స్ టు R. దీన్నే కొంతమంది ఏం పిలుస్తామండి అంటే R×R అని పిలుస్తాం, లేదా దీన్నే R⁴ అని కూడా రాయొచ్చు. వచ్చే నష్టమైనటువంటిది ఏమీ లేదు. అంటే A, B అనేటువంటి దాన్ని మనం ఏమంటామండి అంటే ఆర్డర్డ్ పెయిర్ అని పిలుస్తాం. తెలుగులో దీన్ని క్రమయుగ్మము అంటాం. రెండు ఉంటాయి, ఆర్డర్లో ఉంటాయి, కాబట్టి వీటిని ఏమంటామండి అంటే ఆర్డర్డ్ పెయిర్స్ అని పిలుస్తాం. ఈ ఆర్డర్డ్ పెయిర్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్. అక్కడ R రెండు కూడా వాస్తవ సంఖ్యా సమితులు, సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. కాబట్టి ఈ R×Rలోంచి మనకి ఆర్డర్డ్ పెయిర్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేటువంటి దాన్ని ఏ రూపంలో నిర్వచించామండి అంటే C = A, B వేర్ A అండ్ B బోత్ ఆర్ రియల్ నెంబర్స్. కాబట్టి ఆ రూపంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆర్డర్డ్ పెయిరు కూడా మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఇస్తుంది. ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేటువంటిది మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఆ రూపంలోనే ఉండాలి. A, B అనే రూపంలోనే ఉండాలి. అలాగే సాధారణంగా ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్స్ని Z అనే అక్షరంతో సూచిస్తాం. జనరల్గా రెగ్యులర్గా యూజువల్ నొటేషన్స్ ఎట్లా అయితే పేర్లు ఉంటాయో ఇక్కడ Z1, Z2, Z3 ఇలా పిలుస్తూ ఉంటాం కాంప్లెక్స్ నెంబర్స్ని, Z ఫాలోడ్ బై. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి అంటే A, B అనేటువంటి ఆర్డర్డ్ పేరు B, A అనేటువంటి ఆర్డర్డ్ పేరుకి సమానం కాదు. A, B అనేటువంటి ఆర్డర్డ్ పేరు B, A అనేటువంటి ఆర్డర్డ్ పేరుకి సమానం కాదు. ఆ రెండు అసమానం. ఒకవేళ A, B అనేటువంటిది ఏదన్నా C, D అనే దానికి ఈక్వల్ అని చెప్పినట్లయితే ఆటోమేటిక్గా ఫస్ట్ కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్ అయి ఉండాలి. A = C యాజ్ వెల్ యాజ్ B = D. అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మనం కనుక Z1 = Z2 అని చెప్పినట్లయితే, ఇవి రెండు ఈక్వల్ అని చెప్పినట్లయితే ఈ రెండిట్లో కూడా ఫస్ట్ కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ సెకండ్ కోఆర్డినేట్స్ని ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఏ అనేటువంటిది ఏదైనా ఒక వాస్తవ సంఖ్య అయినట్లయితే, ఏ అనేది ఒక వాస్తవ సంఖ్య అయినట్లయితే ఏని ఎలా రాస్తామండి అంటే A, 0 అని రాస్తాం. మన ఇమాజినరీ నెంబర్ I అనేటువంటిది ఏదైతే ఉంటుందో దీన్ని ఏం రాస్తామండి అంటే 0, 1 అని రాస్తాం. కాబట్టి ఈ నొటేషన్ నుంచి ఇక్కడ A, B అనేటువంటి ప్రతి ఆర్డర్డ్ పెయిర్ని మనం ఏ రూపంలో రాయొచ్చండి అంటే A, 0 + 0, B అని దీన్ని ఏం రాయొచ్చండి అంటే A + IB అనేటువంటి రొటేషన్లో రాస్తాం. సో ఇది రెగ్యులర్ నొటేషన్. ఇక్కడ మనం స్పష్టంగా I అనేటువంటి దాన్ని రైట్ సైడ్ను చూడవచ్చు. A + IB. సో దిస్ I imaginary number is there. సో డెఫినెట్లీ దిస్ నెంబర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి రియల్ నెంబరు కూడా కాంప్లెక్స్ నెంబరే. ప్రతి రియల్ నెంబరు కూడా కాంప్లెక్స్ నెంబరే. కానీ I అనేటువంటిది కాంప్లెక్స్ నెంబరు, కానీ రియల్ నెంబర్ కాదు. సో ప్రతి వాస్తవ సంఖ్య సంయుగ్మ సంఖ్యే, కానీ ప్రతి సంయుగ్మ సంఖ్య వాస్తవ సంఖ్య కానాల్సిన అవసరం లేదు. సో A, B ఈజ్ నథింగ్ బట్ A + IB. ఈ పాయింట్ని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని మనం రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి ఆర్డర్డ్ పెయిర్స్ను ఉపయోగించి వాటి మీద ఎడిషను, వాటి మీద సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను వాటి మీద చేయొచ్చు. అలాగే రెండోది ఈ A + IB అనేటువంటి రిప్రజెంటేషన్ని బేస్ చేసుకొని
ఈ ఏ ప్లస్ ఐబీ మీద నుంచి మనం ఈ సమస్యల్ని చేయవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ Z1 ఈజ్ ఈక్వల్ టు A1 కామా B1, Z2 ఈజ్ ఈక్వల్ టు A2 కామా B2 అని మనం రాసినప్పుడు మొట్టమొదటగా Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్గా ఉన్నాయి, రెండు సంకీర్ణ సంఖ్యలు సమానంగా ఉన్నాయి. ఉంటే ఆటోమేటిక్గా ఏం జరగాలండి అంటే A1 ఈజ్ ఈక్వల్ టు A2, అలాగే B1 ఈజ్ ఈక్వల్ టు B2. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏముందండి అంటే ఈ Z ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ ఐబి అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్లో ఏమని పిలుస్తామండి అంటే రియల్ పార్ట్ అని పిలుస్తాం, రియల్ పార్ట్ అని పిలుస్తాం, వాస్తవ భాగము అంటాం. ఈ బీని ఏమని పిలుస్తామండి అంటే ఇమాజినరీ పార్ట్ అని పిలుస్తాం, ఇమాజినరీ పార్ట్. సో ఇక నుంచి మనం కాంప్లెక్స్ నెంబర్, సంకీర్ణ సంఖ్య అనేటువంటి పదం వాడుతున్న ప్రతి సందర్భంలో కూడా మనం ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలని ఐ లేనటువంటి భాగాన్ని రియల్ పార్ట్ అని పిలుస్తాం, ఐ పక్కన ఏదైతే ఉందో దాన్ని ఇమాజినరీ పార్ట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ దీన్నే కనుక మనం ఇలా కాకుండా దాని దృష్ట్యా కనుక చెప్పినట్లయితే టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రియల్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ యాజ్ వెల్ యాజ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఈక్వల్. రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. అటువంటి సందర్భంలోనే ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఈక్వల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ Z1 ప్లస్ Z2 రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయటం ఎలా, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని కూడటం ఎలా అంటే దీన్నే మనం A కామా B ప్లస్ A1 కామా B1 ప్లస్ A2 కామా B2 అని రాసినట్లయితే ఇప్పుడు పైన మనం డిస్కస్ చేసినట్టుగానే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే రియల్ పార్ట్స్ ఈక్వల్, ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్. అలాగే ఇక్కడ మధ్య ఉన్న ఆపరేషన్ ప్లస్ కాబట్టి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయాలంటే వాటి యొక్క రియల్ పార్ట్స్ని యాడ్ చేయాలి, వాటి యొక్క ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేయాలి. దీన్నే మనం ఎలా రాస్తామండి అంటే A1 ప్లస్ A2 కామా B1 ప్లస్ B2. ఇంకా బాగా చెప్పాలంటే Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం రాసినట్లుగా A1 ప్లస్ IB1 ప్లస్ A2 ప్లస్ IB2. సో ఇక్కడ క్రమయుగ్మం నుంచి ఆర్డర్ పే నుంచి రిమూవ్ చేసి కాంప్లెక్స్ నెంబర్ రాసాం. ఇప్పుడు వీటిని యాడ్ చేసేప్పుడు ఈ రెంటిని యాడ్ చేసుకోవాలి. A1 ప్లస్ A2 ప్లస్ ఇక్కడ నుంచి I కామన్ తీసినట్లయితే ఈ రెండింటి నుంచి B1 ప్లస్ B2. అంటే దీన్నే మనం ఏం రాస్తామండి అంటే A1 ప్లస్ A2 కామా B1 ప్లస్ B2. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటినన్నిటినీ కూడా ఆర్డర్డ్ పేర్స్ మీద చెప్పుకుంటూ వస్తాం. అయితే రెగ్యులర్గా చేసేటువంటి నొటేషన్ మన రెండో ఎక్సర్సైజ్ తర్వాత ఎక్సర్సైజ్ నుంచి మేజర్గా మనం కాంప్లెక్స్ నెంబర్స్ అన్నీ కూడా A ప్లస్ ఐబి అనేటువంటి రూపంలోనే ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ మనం చేసేప్పుడు ఈ ఆర్డర్డ్ పేజ్ తీసుకుంటాం, వాటిని మళ్ళీ మార్చడం, మళ్ళీ వాటిని చివరికి ఇలా చేయటం, దీనికంటే మనం ఆ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ రాసేసుకొని ఆ కాంప్లెక్స్ నెంబర్స్ మీద కనుక మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినట్లయితే మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు Z1 మైనస్ Z2 అన్నాడు. Z1 మైనస్ Z2 అన్న వెంటనే ఇక్కడ A1 ప్లస్ IB1 మైనస్ A2 ప్లస్ IB2. మళ్ళీ దీన్ని చేసేప్పుడే ఇప్పుడు ఇక్కడ ఉన్న సింబల్ మైనస్ కాబట్టి రియల్ నెంబర్స్ మధ్య ఆపరేషన్ కాబట్టి A1 మైనస్ A2 ప్లస్ I ఇంటూ B1 మైనస్ B2. సో ఇది బెస్ట్. ఈ ప్రొసీజర్ని త్రూ అవుట్ మనం ఫాలో అవటం ఉత్తమం అనేటువంటిది. అలాగే ఇక్కడ Z ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రెగ్యులర్గా మనకి తెలిసిన విషయమే. ఏదైనా ఒక వాస్తవ సంఖ్య కాదు, ఇక్కడ ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్స్కి సున్నాని యాడ్ చేసినట్లయితే
జడ్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ జడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ జీరోని ఏమంటామండి అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ జీరోని ఇలా రాస్తాం, ఆరిజిన్ అని చదువుతాం మనం. ఓ అనేటువంటి వర్డ్తో దాన్ని రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈజ్ 0,0. సంకలన తత్సమాంశము అంటారు దీన్ని, సంకలన తత్సమం మూలకము అంటారు. అలాగే ఇక్కడ మనం చేసినటువంటి పాయింట్స్లో ఒక ఇంపార్టెంట్గా ఏవేని రెండు కాంప్లెక్స్ నెంబర్స్కి Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు Z2 ప్లస్ Z1 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని ఏ వరుసలో కూడినా మనకు 0 వచ్చింది. ఏ వరుసలో కూడినా 0 వస్తే అందులో ఒకదాన్ని రెండో దానికి ఏమంటామంటే ఎడిటివ్ ఇన్వర్స్ అని పిలుస్తాం. సంకలన విలోమము అనేటువంటి తెలుగు వర్డ్ ఎడిటివ్ ఇన్వర్స్. సో హియర్ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు Z2 ప్లస్ Z1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని గమనించినట్లయితే ఇక్కడ Z1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ Z2. మనం చాలా సింపుల్గా చెప్పచ్చు. ఇక్కడ 4కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? -4. -3కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? +3. అంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్కి ఆపోజిట్ సైన్ చేత మనం గుణించినట్లయితే ఆ వచ్చేదాన్ని ఇచ్చిన దానికి ఏమని పిలుస్తామండి అంటే ఎడిటివ్ ఇన్వర్స్, సంకలన విలోమము అంటాం. ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు -Z. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఈ ప్రాపర్టీస్లో. సో సంకలన విలోమము అంటే ఇచ్చినటువంటి సంకీర్ణ సంఖ్యని ఆపోజిట్ సైన్ చేత గుణిస్తే వచ్చేదాన్ని మనం ఏమని పిలుస్తామండి అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అని పిలుస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో Z1 ప్లస్ Z2 అన్నా Z2 ప్లస్ Z1 అన్నా ఒకటే, దీన్నే కాంపిటేటివ్ లా అంటాం. 3 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకొని ఏ వరుసలో కూడినా కానీ అదే వస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి దీన్ని ఐడెంటిటీ లా అని పిలుస్తాం, దీన్ని వచ్చేప్పటికి ఇన్వర్స్ అని పిలుస్తాం. ఈ పదాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కామ్యుటేటివ్. సో వరుస మార్చినా కానీ అదే విలువ వచ్చినట్లయితే దాన్ని కామ్యుటేటివ్. అసోసియేటివ్ అన్నప్పుడు 3 ఉంటాయి. 3టిని ఏ వరుసలో కూడినా కానీ అదే విలువ రాదు. అదే విలువ కనుక వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే అసోసియేటివ్ లా. ఐడెంటిటీ మీన్స్ ఇట్ సెల్ఫ్, అదే మూలకం వస్తుంది. Z+0 అన్నా 0 ప్లస్ Z అన్నా జీరోనే, Z+0 అన్నా 0 ప్లస్ Z అన్నా జడ్డే వస్తుంది. కాబట్టి ఐడెంటిటీ దాన్నే మనం ఏమంటామండి అంటే ఇట్ సెల్ఫ్ అని పిలుస్తాం. పోతే లాస్ట్ ఇది ఇంపార్టెంట్ వన్, Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు Z2 ప్లస్ Z1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే ఆటోమేటిక్గా Z1 ఈజ్ ఈక్వల్ టు -Z2 అయి ఉండాలి. ఇక్కడ దీన్నే మనం ఏమని పిలుస్తామండి అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అని పిలుస్తాం, సంకలన విలోమము అంటాం. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని దానికి ఆపోజిట్ సైన్ చేత గుణిస్తే వచ్చేటువంటిది ఎడిటివ్ ఇన్వర్స్. ఇవి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయటం ఎలా? Z1 ఈజ్ ఈక్వల్ టు -2, 4. Z2 ఈజ్ ఈక్వల్ టు 3, -7. ఇప్పుడు ఈ ప్రశ్నలో మనల్ని ఏమడిగారండి అంటే ఫైండ్ Z1 ప్లస్ Z2. ఇది మనల్ని అడిగినటువంటిది, ఫైండ్ Z1 ప్లస్ Z2. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా Z1 ఈజ్ ఈక్వల్ టు -2 + 4i కాంప్లెక్స్ నెంబర్ రాసేయండి, Z2 ఈజ్ ఈక్వల్ టు 3 - 7i. ఇప్పుడు మన ప్రశ్నలో ఏమడిగారంటే Z1 ప్లస్ Z2 ఎంత అని. సో ఇప్పుడు Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు -2 + 4i ప్లస్ 3 - 7i. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆపరేషన్స్ చేసేప్పుడు రియల్ పార్ట్స్ మీద రియల్ పార్ట్స్, ఇమాజినరీ పార్ట్స్ మీద ఇమాజినరీ పార్ట్స్. ఇక్కడ -2 + 3 కనుక చూసినట్లయితే +1, ఇక్కడ 4i - 7i కనుక చూసినట్లయితే -3i. కావాలనుకుంటే ఆర్డర్డ్ ప్రేయర్ రూపంలో రాసుకుంటే 1, -3. 1, -3. ఇదే రకంగా మనకి దీనిలోనే మైనస్
ఆపరేషన్ Z1 మైనస్ Z2, ఇక్కడ మళ్ళీ మైనస్ గుర్తు రాస్తాం, దాని ప్రకారం క్వశ్చన్ జరుగుతుంది. ఇకపోతే ఇంకొక ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్ 2లో ఇఫ్ Z ఈజ్ ఈక్వల్ టు 4, -5 ఫైండ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కషన్ చేయటం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు -Z. సో కాబట్టి ఇక్కడ సొల్యూషన్ రాసినట్లయితే సొల్యూషన్ గివెన్ మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు 4 - 5y. Z ఈజ్ ఈక్వల్ టు 4 - 5y. ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానం రాసినట్లయితే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు -Z. సో -Z అంటే ఇక్కడ -1 × Z అని అర్థం చేసుకోవాలి. అంటే జడ్లో ఉండేటువంటి ప్రతి భాగాన్ని -1 చేత మల్టిప్లై చేద్దాం. సో -1 × 4 - 5y అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు -4 + 5y. -4 + 5. ఇది ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయటం ఎలా, సబ్ట్రాక్షన్ చేయటం ఎలా, ఈ ఎడిటివ్ ఐడెంటిటీ అనేటువంటి మూలకం గురించి ఏంటి, దాని తర్వాత వచ్చేవాడికి ఎడిటివ్ ఇన్వర్స్ అనేటువంటిది ఏంటి, దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా మనం బోర్డు మీద చేయటం జరిగింది. ఇది చాలా సులభమైనటువంటి ప్రక్రియ. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, వెన్ వీఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఎస్పెషల్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆన్ కాంప్లెక్స్ నెంబర్స్, do the operation for real parts and do the operation as well as for imaginary parts and don't mix up them. ఇందాక మనం క్లాసు మొదట్లో డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నోట్ I ఈజ్ ఈక్వల్ టు √-1 ఇంప్లైస్ I² ఈజ్ ఈక్వల్ టు -1. ఈ విషయాన్ని మనం స్థూలంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటి మీద కొన్ని మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వచ్చినప్పుడు అక్కడ కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. కానీ ప్రస్తుతానికి ఈ విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అనేటువంటిది ఎలా చేస్తాం? ఉదాహరణకి Z1 ఈజ్ ఈక్వల్ టు A1, B1, Z2 ఈజ్ ఈక్వల్ టు A2, B2. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారండి అంటే Z1 × Z2 డాట్. సో ఇక్కడ ఉన్నటువంటి డాట్ అనేటువంటిది ఆపరేషన్ ఇంటూ మల్టిప్లికేషన్ సూచిస్తుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని గమనించినట్లయితే A1, B1 అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ని A1 + IB1 అని రాయండి. మధ్యలో డాట్ ఉపయోగించండి, ఆపరేషన్ ఇంటూ. అలాగే రెండో కాంప్లెక్స్ నెంబర్ని A2 + IB2. సో ఇక్కడ బ్రాకెట్లో 2 పదాలు ఉన్నాయి, అక్కడ బ్రాకెట్లో 2 పదాలు ఉన్నాయి. సో 2 × 2 మొత్తం మీద 4 పదాలు వస్తాయి మనకు గుణకారం చేస్తే. కాబట్టి ముందు A1తో మొదలెడదాం. A1 × A2 ప్లస్ A1 × IB1, I పక్కన పెట్టినట్లయితే A1 × B2 ప్లస్ IB1 × A2, మళ్ళీ I × B1 × A2. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు జాగ్రత్తగా I × I చాలా 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 సునిశ్చితంగా గమనించాల్సిన విషయం ఇది. I × I ఈజ్ I². ఇక్కడ బోర్డు మీద టాప్లో మనం చూసాం I² ఈజ్ ఈక్వల్ టు -1. సో -B1 B2. ఇప్పుడు I లేనటువంటి వాటిని I ఉన్నటువంటి వాటిని సపరేట్ చేసి రాద్దాం. ఈ రెండు కూడా I లేనటువంటివి, రియల్ పార్ట్. దీనిలో రాద్దాం A1 A2 -B1 B2. ఈ రెండిట్లోంచి కూడా I కామన్ తీసినట్లయితే A1 B2 + B1 A2.
కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు Z1 Z2 అనే దాన్ని మళ్ళీ మనం ఆర్డర్ పేరు రూపంలో రాస్తే A1 A2 మైనస్ B1 B2 కామా క్రమయుగ్మంలో రాస్తున్నాం కాబట్టి బ్రాకెట్ రాసి కామా చేత సపరేట్ చేయాలి. A1 B2 ప్లస్ B1 A2. ఇక్కడ ఈ ప్రాబ్లంని విద్యార్థులు రెండు రకాలుగా గుర్తుంచుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా ఫార్ములా రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. Z1 ఈజ్ ఈక్వల్ టు A1I B1 Z2 ఈజ్ ఈక్వల్ టు A2I దెన్ Z1 డాట్ Z2 ఈజ్ ఈక్వల్ టు A1 A2 మైనస్ B1 B2 కామా A1 B2 ప్లస్ B1 A2. ఒకటి ఫార్ములా రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. లేదు ఈ ఫార్ములా అనేటువంటిది గుర్తుపెట్టుకుంటాం, ఫార్ములాలు ఎక్కువ ఏ కొద్ది గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది అనుకుంటే మనం ఏదైతే ఇక్కడ వర్కింగ్ రూల్ చేశామో దీన్ని గుర్తుపెట్టుకుంటాం మంచిది. ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ని రాసాం, మధ్యలో డాట్ ఉపయోగించాం, టర్మ్స్ని మల్టిప్లై చేసాం. ఈ టర్మ్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నటువంటి ఒకే ఒక్క విషయం ఏంటండి అంటే I² ఈజ్ ఈక్వల్ టు -1 అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలా రాసినట్టయితే Z1 డాట్ Z2. ఇదే క్రమంలో 3 కాంప్లెక్స్ నెంబర్స్ సేమ్ ఆర్డర్ Z1 Z2 Z3. ఇక్కడ Z1 డాట్ Z2 ఈజ్ ఈక్వల్ టు Z2 డాట్ Z1. సో ఇఫ్ యూ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ మల్టిప్లికేషన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ డస్ నాట్ చేంజెస్. ఇక్కడ ఆర్డర్ని కనుక మార్చినట్లయితే ప్రొడక్ట్ యొక్క ఆర్డర్ అనేటువంటిది చేంజ్ అవ్వదు. దీన్నే మనం ఏమంటామండి అంటే కామ్యుటేటివ్ లా అని పిలుస్తాం. అలాగే 3 కాంప్లెక్స్ నెంబర్స్ని తీసుకున్నా సరే Z1 డాట్ Z2 ఇంటూ Z3 ఈ సేమ్ యాజ్ Z1 డాట్ Z2 ఇంటూ Z3. సో దీన్నే అసోసియేటివ్ లా అంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. సో Z ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ Z ఈజ్ ఈక్వల్ టు Z. సో దీన్నే ఇందాక మనం ఐడెంటిటీ అన్నాం. ఇట్ సెల్ఫ్ అదే నెంబర్ వస్తుంది. సాధారణంగా ఏదైనా ఒక నెంబర్ని 1 చేత మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. 10 ఇంటూ 1 1, 10 -10 ఇంటూ 1 సో -10, x ఇంటూ 1 x. సిమిలర్లీ ఇక్కడ 1 అనేటువంటిది 1,0 బికాస్ ఈ 1 అనేటువంటి దానిలో రియల్ పార్ట్ మాత్రమే ఉంది, ఎక్కడ ఇమాజినరీ I అనేటువంటి దాన్ని మీరు చూడలేదు. కాబట్టి దీన్ని మనం ఆర్డర్డ్ పేరు రూపంలో రాసినప్పుడు రియల్ పార్ట్ మాత్రమే ఉంది, ఇమాజినరీ పార్ట్ లేదు. కాబట్టి ఇమాజినరీ పార్ట్ ప్లేస్లో 0 రాసుకోవాలి. ఇక్కడి నుంచైనా మనం చెప్పినట్లయితే 1 అనేది ఒక రియల్ నెంబరు, 1 ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇందా మనం డిస్కస్ చేసుకున్న ప్రతి రియల్ నెంబరు కూడా కాంప్లెక్స్ నెంబరే. కానీ కాంప్లెక్స్ నెంబర్ అనేటువంటిది రియల్ నెంబర్ కావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దీనిలో 4వ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమము. ఇక్కడ పదాలను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమము. ఉదాహరణకి Z1 ఇంటూ Z2 ఈజ్ ఈక్వల్ టు Z2 ఇంటూ Z1 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే Z1ని Z2 చేత మల్టిప్లై చేసినా, Z2ని Z1 చేత మల్టిప్లై చేసినా మనకు 1 వచ్చింది. ఈ సందర్భంలో ఇందులో ఒకదాన్ని రెండవ దానికి ఏమని పిలుస్తామండి అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని పిలుస్తాం. అని ఇక్కడి నుంచి Z2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామండి అంటే 1/Z1. అయితే ఈ రేషనల్ ఫామ్లో రాసినప్పుడు ఇది P/Q రూపంలో ఉన్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అంటే ఆ డినామినేటర్లో ఏదైతే ఉందో అది మాత్రం 0 కాకూడదు. ప్రొవైడెడ్ Z1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాదు. దీన్ని మనం ఒక రూల్గా కనుక చదువుకున్నట్లయితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z is equal to 1/Z and provided Z is not equal to 0. ఈ Z విలువను ఎలా కనుక్కుంటాం, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దాన్ని ఎలా కనుక్కుందాం. ఉదాహరణకి లెట్ Z ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB. ఇప్పుడు మనకి A ప్లస్ IB అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి.
ఇప్పుడు పైన మనం చెప్పుకున్నట్లుగానే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 1/z అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/a ప్లస్ ఐబి. అయితే ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ చేసేప్పుడు ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ధర్మం ఏంటండి అంటే ఈ ఇమాజినరీ విలువలు ఏవైతే ఉన్నాయో అవి డినామినేటర్లో ఉండకూడదు. సో ఇక్కడ ఏ ప్లస్ ఐబి, ఈ ఐ అనేటువంటి ఇమాజినరీ నెంబర్ డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలండి అంటే రేషనలైజ్ చేయాలి. అకరణీయం చేయటం అంటాం తెలుగులో. రేషనలైజ్ అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఈ మధ్యలో ఐ దగ్గర ఏదైతే గుర్తుందో దాన్ని మార్చి ఇరువైపులా గుణించండి. ఆ 1/a ప్లస్ ఐబి అనే దానిలో ఆ ఐ అనేటువంటిది ఇమాజినరీ నెంబర్ ముందు ఏదైతే సైన్ ఉందో ఆ సైన్ని మార్చి ఇరువైపులా గుణించండి. ఇక్కడ ఏ మైనస్ ఐబి బై ఏ మైనస్ ఐబి. సో 1 ఇంటూ ఏ మైనస్ ఐబి ఈజ్ ఏ మైనస్ ఐబి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం జెడ్ ఇంటూ 1 ఇంటూ జెడ్ ఈజ్ నథింగ్ బట్ జెడ్. సిమిలర్లీ అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఇది ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రూపంలో ఉంది. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే మనం రాసేది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అదే రూపంలో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఐబి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ ఐబి. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్స్ బదులు ఏ ఉంది, వై బదులు ఐబి ఉంది. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు దీన్నే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి బై ఆల్రెడీ బోర్డు మీద స్టార్టింగ్లో రాసాం మనం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ చేస్తున్నంత కాలం ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -1. మరి ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది, ఐ స్క్వేర్ అంటే -1. ఆల్రెడీ ఫార్ములా బయట ఒక మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్నే మనం ఆర్డర్డ్ పేరు కింద రాసినట్లయితే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేయండి. ఐ రాయకుండా బ్రాకెట్ పెట్టి కామా పెట్టండి. దీన్నే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లుగానే ఈ తరహా ప్రాబ్లమ్స్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర 2 మెథడ్స్ వచ్చినాయి. ఒకటి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడిగితే డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకొని మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆటోమేటిక్ ఈ ఆర్డర్డ్ పేరుని గుర్తుపెట్టుకోవాలి. ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కామా మైనస్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాని పక్షంలో ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మాకు ఇబ్బందిగా ఉంది, ప్రతి చోట ఫార్ములాలు అంటే కష్టం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/z. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కడా కూడా డినామినేటర్స్లో మనకి ఇమాజినరీ నెంబర్స్ ఉండకూడదు. ఒకవేళ అవి ఉన్నట్లయితే వాటిని రేషనలైజ్ చేసి, అంటే ఐ ముందు ఏదైతే గుర్తుంటుందో ఆ గుర్తుని మార్చి ఇరువైపులా మల్టిప్లై చేయండి. దీన్ని రేషనలైజింగ్ అంటాం. తెలుగులో అకరణీయం చేయటం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం మనం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటండి అంటే ఐ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1. కాబట్టి ఇక్కడే మనకి ఇక్కడ మీరు దీన్ని ఒక నోట్ అనేటువంటి ఒక పదం కింద కూడా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇంతకుముందాగా మనం రియల్ నెంబర్స్ మీద మాట్లాడుతున్నప్పుడు రియల్ నెంబర్స్లో మనం చెప్పే సమాధానం ఏంటండి అంటే ఎక్స్ ప్లస్ వై. అక్కడ ఐ అనే పదం మీకు వినబట్ల. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కానీ ఇక్కడ ఈ తేడాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి. సో ఇక్కడ ఐ అనేటువంటి పదం స్పష్టంగా వినపడుతుంది, కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఐ స్క్వేర్ -1 అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. త్రూ ది చాప్టర్ గుర్తుపెట్టుకుంటాం. ముఖ్యంగా రెండింటి మధ్య తేడాలని గమనించాలి.
ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, అక్కడ ఐ అనే పదం నేను చదవట్లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అది రియల్ లైన్ మీద. కానీ ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఎగ్జాంపుల్, ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు 3, 4 ఫైండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుణకార విలోమము కనుక్కోమన్నారు. ఇప్పుడు సొల్యూషన్ సాధన, మనకి z ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన దాన్ని కాంప్లెక్స్ ఫామ్లో రాస్తే 3 + 4i. ఇక నుంచి దీన్ని కనుక మనం కంపేర్ చేసినట్టుంటే రియల్ పార్ట్ a ఈజ్ ఈక్వల్ టు 3, a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 4. ఒకటి ఫార్ములా మెథడ్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు, బోర్డు మీద మనం ఆ ఫార్ములాను చూడొచ్చు, a/a² + b² కామా -b/a² + b². దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడే a బదులు 3, b బదులు 4 ఉన్నాయి. సో 3/3² + 4², దీని నుంచి -4/3² + 4². 3² + 4², 9 + 16 25. సో 3/25 కామా -4/25 ఇలా చేయొచ్చు. లేదా బోర్డు మీద చెప్పిన విధముగానే సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 1/z అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 + 4i. మనం ఎప్పుడైతే డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ రాస్తున్నామో మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఇరువైపులా రేషనలైజ్ చేయాలి. ఈ రేషనలైజ్ చేసేప్పుడు ఈ మధ్యలో ఐ ముందు ఏదైతే గుర్తు కనుక ఉన్నదో దానికి ఆపోజిట్ తీసుకోండి, ఇరువైపులా గుణించండి. 3 - 4i/3 - 4i. ఇప్పుడు 1 × 3 - 4i ఈజ్ నథింగ్ బట్ 3 - 4i బై జస్ట్ నో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఇక్కడ a + ib × a - ib ఈజ్ ఈక్వల్ టు a² + b². అదే క్రమంలో 3 + 4i × 3 - 4i 3² + 4². అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 - 4i/25. మళ్ళీ రియల్ పార్ట్స్ కాంప్లెక్స్ పార్ట్స్ సపరేట్ చేసినట్లయితే 3/25 కామా -4/25. ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఒకటి మీరు ఫార్ములా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళచ్చు. లేదా ఈ ప్రొసీజర్ ఫండమెంటల్గా అసలు ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఈ ప్రొసీజర్ మనం ఏదైతే తీరు అనుభవించామో దాని నుంచే వచ్చింది కాబట్టి అలా అయినా చేయొచ్చు. మనకి ఫస్ట్ ఎక్సర్సైజు కాంప్లెక్స్ నెంబర్స్లో మనకున్నటువంటి ఈ మోడల్ సమస్యలన్నీ కూడా వీటికి సంబంధించినవే. 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయటం ఎలా, 2 కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేయటం ఎలా, ఒక ఎడిటివ్ ఇన్వర్స్ అనేటువంటిది కనుక్కుంటాం ఎలా, అదంతా అయిపోయిన తర్వాత దానికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని కనుక్కుంటాం ఎలా అనేటువంటి ప్రాబ్లమ్స్ మనకున్నాయి. అవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇవి ఇప్పటివరకు కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించినటువంటి పరిచయం. 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయటం ఎలా, మల్టిప్లై చేయటం ఎలా, డివిజన్ ఎలా, అలాగే వాటిపైన ఉన్నటువంటి కొన్ని రూల్స్ ఏ వరుస క్రమంలో అయినా కానీ ఉన్నటువంటివి. సో తర్వాతి క్లాసులో మనం ఎక్సర్సైజ్ని ప్రారంభిద్దాం.